హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ప్రతి ఒక్కరికి యూజింగ్ అవుతుంది, మీకు కూడా యూజింగ్ అవుతుంది. తప్పనిసరిగా చూడండి లాస్ట్ వరకు. ఏంటంటే ఎలక్ట్రికల్ సర్టిఫికేట్ తీసుకున్న ప్రతి ఒక్కరు, మెడికల్ సర్టిఫికేట్ తీసుకున్న ప్రతి ఒక్కరు 365 రోజులు మీరు ఆన్ డ్యూటీ లెక్క. ఎప్పుడు ఎమర్జెన్సీ ఏ టైం వస్తుందో చెప్పలేం. మీరు ప్రతి ఒక్కరు అందరికీ అందుబాటులో ఉండండి. ఏంటంటే మెడికల్ సర్టిఫికేట్ తీసుకున్నవాడు సర్టిఫికేట్ తీసుకున్న కాడి నుంచి వాడు ఒక రేంజ్లో ఉన్నంత వరకు ఎమర్జెన్సీకి మీరు వర్క్ చేయాల్సిందే. మీరు డ్యూటీలో ఉన్నా ఉండకపోయినా ఆన్ డ్యూటీ లెక్క మీరు. అలాగే ఎలక్ట్రీషియన్ మీరు డ్యూటీలో ఉండకపోయినా ఎమర్జెన్సీ వస్తే కనుక మీరు తప్పనిసరిగా వర్క్ చేయాల్సిందే. మీరు డ్యూటీలో లేరు అన్నది కాదు, డ్యూటీలో ఉండాల్సిందే. అర్థమైందా? ఎందుకంటే అది మన బాధ్యత సర్టిఫికేట్ తీసుకునేందుకు, సో ఆ స్టడీ చేసినందుకు. అర్థమైందా? ఇదే కాదు, ఇంకా చాలా ఫైర్ రేంజర్స్ అండ్ పోలీసెస్, ఆర్మీ ఇటువంటి వాళ్ళందరూ ఎలా ఎమర్జెన్సీలో ఉంటారో, సో మనం కూడా అలా ఎమర్జెన్సీలో ఉండాలి. ఎందుకంటే రీసెంట్గా నాకు కూడా కొన్ని సిచ్యువేషన్ జరిగాయి నా చుట్టుపక్కల. సో ఆ టైం నేను డ్యూటీలో ఉన్నా ఉండకపోయినా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నాను. సో మీరు కూడా అందుబాటులో ఉండండి. ముఖ్యంగా ఇంకో విషయం, నైట్ పూటలో మీరు మొబైల్ దగ్గర పెట్టుకోండి, అలాగే ఛార్జింగ్లో ఉండియండి. ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తుందో చెప్పలేం. అలాగే మీరు ఒక కోడ్ పెట్టుకోండి. ఏం కోడ్ అంటే, సో ఒకే టైంలో 3 చుట్లు ఫోన్ చేశారంటే వాళ్ళు ఎమర్జెన్సీలో ఉన్నారని అర్థం చేసుకోండి. అర్థమైందా? సో అలాగే మీరు ఎమర్జెన్సీ వచ్చిన ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ఒకేసారి 3 చుట్లు ఫోన్ చేయండి. మీరు ఎమర్జెన్సీలో ఉన్నారని అవతల వాళ్ళకి అర్థం అవుతుంది. అలాగే ఉట్టప్పుడు మీరు ఫన్నీగా కాల్ చేశారనుకో అటువంటి, సో ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడతారు వాళ్ళు. అర్థమైందా? సో ఇటువంటి వాటికి ఎప్పుడు ఎటకారం ఆడకండి. మీరు ఎమర్జెన్సీ వస్తే కనుక మీరు ఎవరినైతే నమ్ముకొని చేస్తున్నారు కాల్, వాళ్ళకి ఒకే సెట్టు 3 సెట్లు చేయండి. సో ఫ్రెండ్స్, మీకు ఎవరైతే మిమ్మల్ని నమ్మి ఫోన్ చేస్తారో వాళ్ళ గురించి మీరు ఒకేసారి 3 సెట్లు చేస్తే కనుక మీరు కాల్ లిఫ్ట్ చేయండి. తప్పనిసరిగా వాళ్ళకి అందుబాటులో ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మెసేజ్ మీకు అందిస్తామని నేను మీ ముందుకు వచ్చాను. అర్థమైందా? సో నేను పెట్టుకున్న కోడ్ అది. మీరు పెట్టుకున్న కోడ్ ఏంటన్నది కొంత కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ముఖ్యంగా ఎవరికి ఏ ఎమర్జెన్సీ వస్తుందో చెప్పలేం. అర్థమైందా? దట్ ఈస్. థ్యాంక్ యూ సో మచ్. బై.